అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అద్దె గర్భం. ఈ కథని రచించిన వారు ఆర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఒక ఊరిలో వీరయ్య, వీరమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు వాళ్ళ ఊర్లో కూలి పని చేస్తూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఏంటయ్యా, మనకొచ్చే ఈ చాలీ చాలని పైసలతో ఎలా బతికేది అని అంటుంది వీరమ్మ. ఒసేయ్ పిచ్చిదాన, నీకు కూలికి పోతే రోజుకి 200, నాకు రోజుకి 300 వస్తాయి. మంచిగా కష్టపడి పనిచేద్దాం. మనకి ఇంకా పిల్లలు కూడా లేరు. వాళ్ళు వచ్చాక ఆలోచిద్దాంలే అన్నాడు వీరయ్య. అబ్బా, బాగుంది మీ వ్యవహారం. ఇప్పుడు బాగానే ఉంది, కానీ ముందు ముందు ఏదైనా ఆపద వస్తే ఎలానే అని కొంచెం గడుసుగా అడిగింది వీరమ్మ. అప్పుడు చూద్దాంలేవే, నీవు ఎప్పుడు ఇంతేనయ్యా. మరి ఏం చేద్దామే, మనకా పొలం లేదు. కష్టం చేసి బతకాలి తప్ప వేరే దారి లేదు. అంతా ఆ దేవుడు చూసుకుంటాడు. కష్టం చేసేవాడికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయుడులేవే. ఊరికే నన్ను చంపకు. అయినా నువ్వు ఎప్పుడు నా మాట విన్నావులే. బుంగమూతి పెట్టింది వీరమ్మ. అలిగావా మళ్ళీ? నీకు ఇదే పని అయిపోయింది. ఇక నీ అలక తీర్చడం నాకు కొత్త కాదు కదా. నిన్ను ఎలా బుజ్జగించాలో నాకు తెలుసులేవే. మళ్ళీ వీరయ్య ప్రేమతో వీరమ్మను మళ్ళీ అని పిలుస్తూ ఉంటాడు. సాయంత్రం అయ్యాక వీరయ్య బయటికి వెళ్ళి వీరమ్మకి ఇష్టమని కోడికూర, మల్లెపూలు పట్టుకొని ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంట్లో ప్రేమగా వసే మళ్ళీ అని పిలిచాడు వీరయ్య. ఆ, ఏంది? ఇంకా నా మీద కోపం పోలేదని? ఇదిగో నీకు ఇష్టమని ఏం తెచ్చానో చూడు. కొంచెం కోపం తగ్గించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ నిలుచుంది వీరమ్మ. తెచ్చిన పువ్వులు మళ్ళీ కొప్పులో పెడుతూ, నా మల్లిని ఎలా నవ్వించాలో నాకు తెలియదా అని మల్లిని ప్రేమతో హత్తుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రిని అలా ఆనందంగా గడిపేశారు. తర్వాతి రోజు ఉదయం, ఒసే మల్లి, నాకు సర్ది కట్టు, పనికి పోతా. ఏం పనికి పోతున్నావు మామ ఈరోజు? కాలువ గట్టు పక్కన గుంతలు తీయాలి. అయ్యగారు వారం రోజుల నుంచి చేసిన పని డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు గట్టిగా అడిగి తీసుకొస్తా. పైసలు ఇయ్యలేదా? మరి రాత్రి అవన్నీ ఎలా తెచ్చావు మామ? కొట్టు దగ్గర అరువు తీసుకొచ్చానులే మళ్ళీ. మామ, ఇప్పటికే బాకీ ఎక్కువైంది, ఎలా కడతావు అని అంటుంది వీరమ్మ. ఉసై, పొద్దు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టకు. నువ్వు పత్తి ఏరడానికి వెళ్ళు అని తన పనికి బయలుదేరాడు. నీ పని సాయంత్రం చెప్తాలే వెళ్ళు అని తను కూడా పనికి బయలుదేరింది వీరమ్మ. ఏంటి వీరమ్మ, ఈరోజు పనికి తెగ నవ్వుతూ వస్తున్నావు, ఏంటి సంగతి అని ఆరా తీశారు వీరమ్మతో కలిసి పనికి వచ్చిన వాళ్ళు. దీంతో వీరమ్మ, నా బతుక్కి అదొక్కటే తక్కువ. ఏమైందే అలా అంటున్నావు? నీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటాడుగా అని అడిగారు సహచరులు. ఈ కూలి పనులతో ఎలానే బతికేది? వచ్చిన పైసలు నా మొగుడు తాగటానికి సరిపోతాయి. మళ్ళీ దానికి తోడు వాడు బాకీలు చేశాడు. ఇవన్నీ ఎప్పుడు తీరాలి? రేపు పిల్లలు పుట్టాక ఏంది పరిస్థితి అని పని చేస్తూ తన గోడును వెళ్ళబోసుకుంది. వాళ్ళల్లో ఒక ఆమె ఇలా ఉంది. ఒసే వీరమ్మ, దేశం పోతే చాలా పైసలు వస్తాయి. మన ఊరిలో చాలామంది వెళ్ళి పైసలు సంపాదించారు. నువ్వు నీ మొగుడు కూడా అలానే చెయ్యండి అని చెప్పింది. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మేము కూడా వెళతాము అంది వీరమ్మ. వెళ్ళండి, బాగానే ఉంటుంది. పట్నం వెళ్ళి వాళ్ళు చెప్పిన దగ్గర పని చేయాలి. కొందరు బిల్డింగ్ కట్టే దగ్గర, ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్ట్ కట్టే దగ్గర పని ఉంటుంది. వీరమ్మ, సాయంత్రం వెళ్ళి మా మామకి చెప్తా అంది వీరమ్మ. పని అయిపోయి ఇంటికి వెళ్ళింది వీరమ్మ. ఇవాళ ఎలాగైనా మామతో ఈ విషయం చెప్పాలి. తన మనసులో మామకి ఈరోజు ఆడికి ఇష్టమైన చేపల పులుసు, కళ్ళు తెచ్చి పెడతా, వాడికి ఎలాగైనా ఈరోజు ఒప్పించాలి అని అనుకుంది వీరమ్మ. ఏం మళ్ళీ చేపల వాసన గుమాన వస్తుంది అని అంటాడు వీరయ్య. నీకోసమే మామ, రా వచ్చి కడుక్కో. నేను కోడికూర తెస్తేనేమో గులిగినావు. మరి నీకు ఎక్కడివి పైసలు? మన పక్కింటి గంగతో అరువు తెప్పించా మామ, వచ్చి కళ్ళు తాగి తిందువు గానిరా ముందు నువ్వు అని అంటుంది వీరమ్మ. ఎందుకే ఇప్పుడు ఇవాళ ఇవన్నీ మళ్ళీ బాకీ అని అరిచాడు వీరయ్య. నీలాగా నేను వేలు వేలు తేలేదులే, ప్రేమతో తెచ్చిన రామామ అని మురిపెంగా పిలిచింది.
అబ్బో, నా మలికి నేనంటే ఎంత ప్రేమో, కానీ ఈ ప్రేమ వెనకాల ఏదో ఉందని అనిపిస్తోంది అని ఏదో తేడా కొడుతుందే మళ్ళీ. ఏం లేదు కానీ రామామ, నీకు ఎప్పుడు నా మీద అనుమానాలే. వీరయ్య నవ్వాడు. అయ్యగారు, ఈరోజు పైసలు ఇచ్చారు. అయితే మరి మల్లెపువ్వుల్ని తేవాలనా? రాత్రికి మరి మంచం సిద్ధం చేయి అంటాడు వీరయ్య. పో మావా అని సిగ్గుగా అంటుంది వీరమ్మ. రాత్రి తిన్న తర్వాత, అబ్బా, చేపల పులుసు బాగుంది. నా మల్లి చేతో చేస్తే ఏదైనా బాగుంటుంది. వెళ్ళి మంచం మీద పరుపు వేయి, నేను బయటికి వెళ్ళి బీడీలు తెచ్చుకుంటా. సరే మామ, త్వరగా రా అంటుంది వీరమ్మ. కొద్దిసేపటి తర్వాత వీరయ్య వచ్చాడు. వారిద్దరూ ప్రేమను పంచుకున్న తర్వాత, ఇంకా చెప్పవే మళ్ళీ, ఏంటి సంగతి? మావా, నేను ఏం అడిగినా కాదు అనవు కదా? అనను, చెప్పవే. మనం దేశం పోదాం మావా. అందరూ చాలా పైసలు సంపాదిస్తున్నారు. మనం కూడా ఓ 10 ఏళ్ళు పోయి వద్దాం మావా. మనకి కూడా బాగుంటుంది. మన పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఆహా, అసలు విషయం ఇదా? ఏంటా ఎప్పుడు నన్ను తిట్టే నువ్వు ఇవాళ ఎలా ఉండేసరికి నాకు అనుమానం వచ్చింది. దేశం లేదు, ఏం లేదు, పొడుకోవే. సొంత ఊరు వదిలి దేశం పోతుందట. దేశం బాగుందే నీ వ్యవహారం. సొంత ఊరు వదిలి ఊరుగాని ఊరికి వెళ్ళి ఏం లాభం? మన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అక్కడ. ఒంటరిగా బతకాలి. ఏం మళ్ళీ? నాకైతే ఇష్టం లేదు. ఏం కాదు మామ, పోదాం. మన బతుకులు బాగు కోసమే కదా నేను చెప్పేది. ఈ ఊర్లో మన బ్రతుకులు ఇంతే, ఇవి మారవు. అందుకే వెళదాం మామ. కొన్నేళ్లే కదా, నిన్ను ఊర్లోనే రాజుగా చూడాలి మామ. ఇందులో నా స్వార్థం ఏం లేదు. అంతా మన పిల్లల భవిష్యత్తు కోసమే. వద్దే మళ్ళీ. వద్దు అంటే వద్దు అంటాడు వీరయ్య. వెళదాం మామ కోపంతో. నువ్వు నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడను మామ. పుట్టింటికి వెళ్ళిపోతా, నీ ఇష్టం. అలా వీరమ్మ పుట్టింటికి వెళతా అనేసరికి వీరయ్య కొంచెం మెత్తపడ్డాడు. సరే అయితే, ఒక షరతు మీద నేను వస్తా అని కొంచెం ముభావంగా అడిగాడు వీరమ్మని. మనకి ఒకవేళ ఈ మాత్రం అక్కడి వాతావరణం పడకపోయినా, ఇక్కడికన్నా అక్కడ పైసలు తక్కువ వచ్చినా మనం తిరిగి వచ్చేద్దాం అని వీరయ్య షరతు పెట్టాడు. వెంటనే వీరమ్మ, సరేలే మామ, నేను మన పిల్లల భవిష్యత్తు కోసమే చెప్తున్నా కదా, 4 రాళ్ళు వెనకేసుకుందాం అని మాత్రమే నేను చెప్పేది. చివరికి ఇద్దరు పట్నం పైన అయ్యారు. గుంపు మేస్త్రి వాళ్ళని తీసుకెళ్ళటానికి సిద్ధం చేశాడు. ఇద్దరు ఇంకో కొంతమందితో పట్నం బస్సు ఎక్కారు. కొన్ని గంటల తర్వాత బస్సు పట్నంలో ఆగింది. వీరమ్మ, వీరయ్య ఇద్దరికీ పట్నం రావటం ఇదే మొదటిసారి. అంతా విచిత్రంగా చూస్తున్నారు వారు. గుంపు మేస్త్రి కూడా ఎలాగో రేపు కదా పనికి వెళ్ళేది, వీళ్ళకి పట్నం చూపిస్తే పోయే అనుకుని అందరినీ తీసుకొని గోల్కొండ కోట, సినిమా హీరోల ఇల్లు, అసెంబ్లీ అన్నీ చూపించాడు. వీరమ్మ, మామ, మనం కూడా మన బుడ్డాడు పుట్టాక ఇవన్నీ చూపించాలి అంటూ మాట్లాడుకోసాగారు. సాయంత్రం అయింది. వాళ్ళందరూ ఒక దగ్గర దిగారు. ఇక్కడే మీరు పని చేయాల్సింది అని చెప్పాడు గుంపు మేస్త్రి. ఇది ఒక పెద్ద వెంచర్. ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇక్కడే ఒక 4 ఏళ్ళు మీరు పని చేయాలి. ఇక్కడే పనిచేసి ఈ పక్కనే మీరు ఉండడానికి ఏర్పాటు చేశాను. మీరు అందరూ ఇక్కడే మంచిగా పని చేసుకోండి. మీకు నెల నెల నేను జీతం ఇస్తాను. సరేనా? సరే అయ్యా. ఈ అపార్ట్మెంటు అంటే ఏంటి అయ్యా అని వీరయ్య మేస్త్రిని అడిగాడు. మేస్త్రి బదులుగా పెద్ద ఇల్లులు అని పక్కనే ఉన్న వేరే అపార్ట్మెంట్స్ చూపిస్తూ చెప్పాడు. మొదటి రోజు ఉదయం వీరయ్య, వీరమ్మ పనికి వెళ్ళారు. ఇక్కడ చేసే పని వాళ్ళకి తెలిసింది. ఇటుకలు అందివ్వటం, ఇసుక మోయటం, ఇంకా చాలా పనులు. వీరయ్యకి ఇవన్నీ పెద్ద కష్టమేమీ అనిపించలేదు. పొద్దున్నుంచి పొద్దుముకేదాకా పనిచేసి ఆ ప్రాజెక్టు పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇళ్లల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వీరయ్యకి పని బాగానే అనిపించినా ఎందుకో ఊరికి దూరంగా ఉన్నాను అని ఒకటే బాధపడేవాడు. అలా అప్పుడప్పుడు తన బాధని వీరమ్మతో చెప్పేవాడు. వీరమ్మ మాత్రం అస్సలు వినేది కాదు. లేదు మామ, మనం ఇక్కడే పని చేయాలి, పైసలు వెనక వేసుకొని దర్జాగా మనకు ఊరికి వెళ్ళాలి అని అంటూ ఉండేది. అలా ఇష్టం లేకుండానే వీరయ్య వీరమ్మ కోసం అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఓ రోజు ఎప్పటిలాగానే అందరూ ఉదయాన్నే పనికి వెళ్ళారు.
అందరూ పని చేస్తూ ఉండంగానే పెద్ద శబ్దం. ఏమైందా అని చూసేసరికి వీరయ్య 7వ ఫ్లోర్‌లో ఏదో పని చేస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు. అందరూ భయంతో ఇంకా కొంచెం త్వరగా ఆస్పత్రికి తీసుకువెళితే బతుకుతాడు అని అరుస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నవారు. ఇంతలో అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్ళింది. వీరమ్మ ఇది చూసి కాళ్ళు తిరిగి పడిపోయింది. చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం నీళ్లు కొట్టి లేపారు. వీరమ్మ తేరుకొని చూసేలోపు వీరయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు. వీరమ్మ ఏడుస్తూ డాక్టర్ కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. అయ్యా, నా మావని బ్రతికించండి అని కాళ్ళ వేళ పడి ఏడుస్తుంది. అమ్మా, నీ భర్త బతకాలంటే 20 లక్షలు కావాలి అమ్మా, వెంటనే తెస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. వెంటనే వీరమ్మ వాళ్ళ మేస్త్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ అంత డబ్బు నేను ఇవ్వలేదు. 5 లక్షలు అయితే ఇవ్వగలనమ్మా అని చెప్పేశాడు. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏటి చేసేది? నా మామ వద్దు అంటున్నా నేనే కదా ఇక్కడికి పట్నం తీసుకువచ్చింది. నా మామ ఇలా కావడానికి కారణం నేనే. నా మావను ఆదుకునే నాదుడే లేడా అని బోరున ఏడవసాగింది. ఆ దృశ్యం చూపురులను కూడా కంటతడి పెట్టించింది. ఇంతలో డాక్టర్ వచ్చి, అమ్మా, నీ మొగుడు బతకాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. చెప్పండయ్యా, నా మామ ప్రాణం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏమీ లేదమ్మా, ఈ పక్క రోడ్లో నా భార్య హాస్పిటల్ ఉంది. అయితే అక్కడికి ఒక ధనవంతుడు అయిన భార్య ఉంది. వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం. కానీ ఏం లాభం, దేవుడు వాళ్ళపై దయ చూపలేదు. పెళ్ళయి 5 సంవత్సరాలైనా వారికి ఇంకా పిల్లలు కలిగించలేదు. ఆ భగవంతుడు వారి భార్యకు ఇంకా పిల్లలు పుట్టరని డాక్టర్లు తెచ్చేశారు. అయినా కూడా వారి దాంపత్యానికి ఏం ప్రాబ్లం రాలేదు. వారు కలిసే ఉన్నారు. ఆయనకి కూడా భార్య అంటే చాలా ఇష్టం. అందుకే వారి భార్యకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ కడుపు తీపి ఎన్ని రోజులు ఆగుతుంది? ఏమైనా మార్గం ఉందేమో చూడమని తరచూ అక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఎవరైనా పిల్లలు పుట్టే ఆడవారు ఉంటే వారి గర్భం ద్వారా మీకు పిల్లలు పుట్టించవచ్చు. ఈ మధ్య లండన్లో ఈ పరీక్ష విజయవంతమైంది. ఇందులో మగవారి నుంచి సేకరించిన వీర్యాన్ని శిథిలీకరించి వాటిని గర్భం ప్రసాదించే గర్భదాతలోకి దాన్ని పంపించి పిల్లల్ని పుట్టిస్తారు. అలా వారు ఎవరైనా దాత ముందుకు వస్తే ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా సిద్ధమమ్మా. చూడు, ఒకసారి ఆలోచించు. ఇందులో నీకు ఏ భయం లేదు. అంతా మంచి వారికి నువ్వు దానం చేస్తున్నావు. అందుకు నిన్ను ఆ దేవుడు కూడా చల్లగా చూస్తాడు తల్లి. సరే అంటే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాం. వాళ్లతో నేను మాట్లాడతా. సరే అయ్యా, నాకు నా మామ ప్రాణాలు ముఖ్యం. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. వెంటనే డాక్టర్ ఆపరేషన్ మొదలుపెట్టి వీరయ్యను కాపాడాడు. తర్వాతి రోజు ఉదయం వీరయ్యకి జరిగిందంతా చెప్పింది వీరమ్మ. వీరయ్య, నేను నీకు ముందే చెప్పాను, పట్నం వద్దే, మనం ఇక్కడికి బతకలేము అని విన్నావా? ఇప్పుడు చూడు, ఇన్ని కష్టాలు మనకి. అయ్యిందేదో అయిపోయింది. నువ్వు ఒప్పుకున్న పని ఏదో చేసిరా, వెళ్ళు. మనకి ఆ భగవంతుడు ఎప్పుడూ ద్రోహం చేయడు, వెళ్ళు. అంతా బాగానే జరుగుతుంది. అలా వీరమ్మ గర్భధానానికి సిద్ధమయ్యి ఆసుపత్రికి వెళ్ళింది. వీరమ్మను ఆ ధనవంతులకి పరిచయం చేశాడు ఆ డాక్టర్ వారి భార్య. వీరమ్మను చూసిన ఆ ధనవంతులు అయిన భార్యాభర్తలు వీరమ్మకి చేతులెత్తి దండం పెట్టారు. నువ్వు మాకు దేవతతో సమానం తల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అలా అనకండి సారు, మీరు మంచివాళ్ళు, మీకు అంతా మంచే జరుగుతుంది. నా భర్త ప్రాణాలు కాపాడిన మీరు నాకు దేవుళ్లతో సమానం. అలా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత వీరయ్య తన భార్యతో, చూసావా, ఊరు కాని ఊరు తీసుకొచ్చావు. ఇక్కడ ఎవరు మనకు తెలియదు. ఏదైనా ఆపద వచ్చినా అడిగే దిక్కు లేదు. ఇప్పుడు అనుకోకుండా నా ప్రాణం మీదకి వచ్చింది. ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డా. ఇకనైనా మన ఊరికి వెళదాం పదా అని చెప్పారు. సరే మామ, నీ మాట విననందుకు నన్ను క్షమించు. ఇక మనం ఊరు వెళదాం. నాకు నీవు ఉంటే చాలు, ఇంకా ఎవరు వద్దు. ఈ డబ్బు కూడా వద్దు మామ అని చెప్పి ఇద్దరు ఊరికి వెళ్ళి ఎప్పటిలాగానే జీవించడం మొదలుపెట్టారు. ఇలా తన గర్భ రుణంగా పెట్టి నీకు ఆపరేషన్ చేయించింది అని వీరయ్యకి తెలియకుండా దాచిపెట్టింది. 3 సంవత్సరాల తర్వాత
వీరయ్య వీరమ్మకు ఒక మగబిడ్డ జన్మించాడు. వీరయ్య ఎంతో ఆనందపడ్డాడు. ఊరు మొత్తానికి కొడుకును చూపించాడు. కానీ వీరమ్మకి మాత్రమే తెలుసు ఇప్పుడు పుట్టినవాడు తనకి రెండవ సంతానం అని. మొదటి సంతానం ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని తనలో తాను బాధపడసాగింది. ఆ బిడ్డని తీసుకున్న అయ్యగారు కూడా ఎక్కడ ఉన్నారో కనీసం చిరునామా అయినా తీసుకోలేదు అని తనలో తాను కుమిలిపోసాగింది. వీరయ్యకి తెలియకుండా అసలు విషయం తెలిస్తే మామ ఇంకా బాధపడతాడు అని ఆ నిజాన్ని అలాగే దాచిపెట్టింది. ఒక 20 సంవత్సరాల తర్వాత వీరయ్య కొడుకు పెద్దవాడయ్యాడు. ఊర్లోనే చదువుకుంటూ వీరయ్య వీరమ్మకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మంచిగా చదువుకొని మమ్మల్ని సంతోషంగా నా బిడ్డ చూసుకుంటాడు అని వీరయ్య ప్రతిరోజు వీరమ్మతో అంటూ ఉండేవాడు. ఒకరోజు సడన్గా వీరమ్మకి వాంతులు విరోచనాలు అయ్యాయి. అంతకుముందే వాళ్ళ ఊర్లో ఒక మెడికల్ క్యాంపు మొదలైంది. వీరయ్య అక్కడికి వీరమ్మని తీసుకెళ్లాడు. అక్కడ ఆ క్యాంపు ఇన్ఛార్జి ఒక యంగ్ డాక్టర్ ఉన్నాడు. అతని దగ్గరికి వీరయ్య తీసుకెళ్లాడు. అన్ని టెస్టులు చేసిన డాక్టరు హైదరాబాదు తీసుకెళ్ళాలి అర్జెంటు అని చెప్పాడు. అది విన్న వీరయ్య మరియు వాళ్ళ అబ్బాయి షాక్ అయ్యారు. ఏంటి సారు, ఏదో చిన్న వాంతులు చేసుకుంది, దానికే మీరు అన్ని టెస్టులు చేసి హైదరాబాదు అంటున్నారు? డబ్బులు కొట్టేయడానికి ఇది కొత్త పద్ధతా అయ్యా అని అమాయకంగా కొంచెం కోపంతో పాటు అడిగాడు. వెంటనే డాక్టర్ వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి జరిగిన విషయం చెప్పాడు. వీరయ్య, చూడు, నీ భార్యకి గుండె జబ్బు వచ్చింది. వెంటనే వీరయ్య ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, ఏడవకండి, మనం ఇంకా దీన్ని స్టార్టింగ్లోనే గుర్తుపట్టాం. ఏం భయం లేదు, నేను కూడా గుండె డాక్టర్ని. హైదరాబాదులో నా హాస్పిటల్ ఉంది, అక్కడ చూపించి ఆరోగ్యశ్రీ ద్వారా నీకు నయం చేయిస్తాను. అది నా పూచి. ఎందుకో తనని చూస్తుంటే మా అమ్మను చూసిన ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా హైదరాబాదు వచ్చేయండి, ఒక నెల రోజులు అంతా చూసుకొని రావచ్చు అని ఆ డాక్టర్ మరియు వీరయ్య వీరమ్మ వాళ్ళ బాబు అందరూ హైదరాబాదు బయలుదేరారు. వీరయ్య వీరమ్మకు ఏం కాదు అని ధైర్యం చెప్తున్నాడు. అలా హైదరాబాదు వెళ్ళి ఆ డాక్టర్ బాబు వీరమ్మకి చక్కగా ట్రీట్మెంట్ చేసి వీరమ్మ ప్రాణాలు కాపాడాడు. అది చూసి వీరయ్య వీరమ్మ వాళ్ళ బాబు ముగ్గురు ఆ డాక్టర్ కాళ్ళ మీద పడ్డారు. తెలిసిన వాళ్ళే సాయం చేయని ఈ కాలంలో మేము ఎవరో తెలియకున్నా సరే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మా ప్రాణాలు కాపాడిన నిన్ను ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను సారు? అంత పెద్ద మాటలు వద్దులే అమ్మ. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టు ఉంది. ఎలాగో ఇంకా ఊరికి వెళుతున్నారు కదా, పదండి మా ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళదాం. నేను కూడా క్యాంపుకి రావాలి ఎలాగైనా. అందరం కలిసి నా కారులోనే వెళదాం అని చెప్పాడు. మొదట వద్దు అని అన్నారు వీరమ్మ, కానీ తర్వాత బాగుండదు అని వెళ్ళారు డాక్టర్ వాళ్ళ ఇంటికి. ఇంట్లోకి వెళ్ళగానే డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న వీరికి స్వాగతం పలికారు. అంతకుముందే వస్తున్నామని డాక్టర్ బాబు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. కానీ డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ నాన్నని చూసిన తర్వాత వీరమ్మ షాక్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు, తన దగ్గర అద్దె గర్భం తీసుకున్న వాళ్ళే. అంటే డాక్టర్ బాబు ఎవరో కాదు, తను గర్భం దాల్చిన బిడ్డనే అని తెలుసుకుని ఆనందపడింది. ఇక జరిగిన విషయం అంతా డాక్టర్ బాబుకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఇది విన్న డాక్టర్ బాబు ఆనందంతో, ఆ దేవుడే నీ ప్రాణాలు కాపాడటానికి నన్ను నీ దగ్గరికి పంపాడు అమ్మా అని వీరమ్మని ఆప్యాయంగా పిలిచాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.